కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మెగా పీటీఎం 74,96,228 మంది స్టూడెంట్స్, 3,32,770 మంది టీచర్లు, 1,49,92,456 మంది పేరెంట్స్, మొత్తం 2,28,21,454 మంది. ఇంతమంది వర్చువల్ గా ఒకే వేదికపై పాల్గొంటే విద్యారంగంలో ఖచ్చితంగా ఇదొక బ్రహ్మోత్సవమే. దాన్ని రెండోసారి ట్రై చేస్తోంది కూటమి సర్కార్. పేరెంట్ టీచర్ మీటింగ్, తల్లిదండ్రుల్ని పిలిచి కూర్చోబెట్టి వాళ్ల పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ పై మాట్లాడుకోవడం. కార్పొరేట్ స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ఈ ప్రక్రియను గవర్నమెంట్ స్కూళ్లలో కూడా అప్లై చేయాలి అన్నది కూటమి సర్కార్ ఆలోచన. గతేడాది డిసెంబర్ 7న మెగా పేటీఎం తొలి ప్రయత్నం విజయవంతమైంది. ఇవాళ సెకండ్ అటెంప్ట్. విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు ఒకే రోజున 2,28,00,000 మందితో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్లాన్ చేసింది ప్రభుత్వం. ఈ మెగా కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కనుంది. సత్యసాయి జిల్లా పుట్టపర్తి కొత్త చెరువు గ్రామ జెడ్పీ హైస్కూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా పీటీఎం 2.0ను వర్చువల్ గా ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో మెగా పీటీఎం 2.0ను ఒక ఉత్సవంలా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తమ పిల్లలు చదువులో ఎంత పురోగతి సాధిస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారా లేదా, ఇలా అనేక అంశాలపై తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునే అవకాశం కల్పించడమే మెగా పీటీఎం లక్ష్యం. తల్లిదండ్రులు కూడా వారి అభిప్రాయాలను, సూచనలను ఈ వేదిక ద్వారా ప్రభుత్వంతో పంచుకునే అవకాశం లభిస్తుంది. ప్రతి ఏడాది ఇదే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయ సమావేశం నిర్వహించాలి అన్నది ప్రభుత్వ సంకల్పం. కూటమి ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం మెగా పీటీఎం 2.0 కోసం పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువులో సత్యసాయి జూనియర్ కళాశాల సిద్ధమైంది. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 9:30కు సీఎం చంద్రబాబు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. కొత్త చెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4 పిల్లల తల్లి మాధవి అనే మహిళతో సీఎం ముఖాముఖి మాట్లాడతారు. అక్కడి నుంచి నడక మార్గంలో జెడ్పీ బాయ్స్ హైస్కూల్ చేరుకుని పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో పాల్గొంటారు. తర్వాత ప్రశాంత నిలయంలో సత్యసాయి మహాసమాధిని సందర్శిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దాదాపు 1,500 మంది పోలీస్ బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటైంది.